నరేంద్ర మోదీ గారు నీ వెనక నేనున్నాను పోయి పిఓకే తీసుకురా అని అన్నాడు. నేను చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. మళ్ళా నా ముందల ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ నువ్వు తప్పు చేస్తున్నావు, ఓవైసీ నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎందుకు చెప్పలేకపోయిండు? నరేంద్ర మోదీ నీ వెనక నేను ఉన్నాను అంటుండు, మళ్ళీ ఆయన ముందరనే ఓవైసీ ఉన్నాడు కదా, ఓవైసీ తప్పు చేస్తున్నాడు కదా, ఎందుకు చెప్పలేకపోయిండు? కేవలం ఓవైసీ తోటి బీజేపీ పార్టీకి వచ్చే నష్టం ఏంది? ఎందుకు ఆయన చూసి పార్టీ ప్రతిసారి ఆయన విమర్శిస్తుంది, ఆయన భయపడుతుంది అనుకోండి, ఇంకో రకంగా ఎందుకు ఓవైసీ అనే వ్యక్తి బీజేపీకి ఎందుకు టార్గెట్ అయ్యిండు? అతనితో వచ్చే నష్టం ఓవైసీ నిజంగా కూడా సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం ముస్లింలని వాళ్ళ ఓట్ బ్యాంక్గా వాడుకుంటూ ఇప్పటికీ కూడా ద్వేషాన్ని మొత్తం భారతదేశంలో నిలుపుతున్నాడు అని అంటే అది ఓవైసీ లాంటి నాయకులే. మనం అందరం మంచిగా ఉన్నాం, చాలా క్లారిటీ తోటి ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు నేను కూడా ముస్లిమ్స్ని కలుస్తాను, వాళ్ళు ఉంటారు, మంచి మాట్లాడతారు, మా ఇంటికి వస్తారు. నా డివిజన్లో ముస్లిమ్స్ ఉన్నారు, పోతే కంప్లైంట్స్ చెప్తారు, బాగున్నారా అంటారు, నేను బాగున్నాను అని అంటాను. రంజాన్కి ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అని అదని వాళ్ళు కూడా వస్తారు, నా టేబుల్ మీద కూర్చొని ఉంటారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. నిజంగా వస్తారు. మీరు కావాలంటే నా పాస్ట్ లో ఉన్న రికార్డులు చూసుకోండి, నా ఫేస్బుక్లలో చూసుకోండి, నా వీడియోస్ చూసుకోండి. నేను ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నా వెంబడి ముస్లిమ్స్ ఉంటారా లేదా చూడండి. ఉంటారు, ఎందుకు ఉండరు? బరాబర్ ఉంటారు. వాళ్ళు కూడా నా సోదరులే, సోదర భావంతో ఉంటే వాళ్ళు కూడా ఉంటారు.